వరంగల్ జిల్లా నర్సంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో తీవ్ర ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న దీపక్ పై అదే క్యాంపస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేయడంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ సంగీత సాగర్ దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బాధిత విద్యార్థికి న్యాయం చేస్తామని, పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు సార్ ఒకరిని కొడితే లేస్తలేడు సార్ సార్ అస్సలే లేస్తలేడు సార్ రే హాస్పిటల్ తీసుకోరు వచ్చి ఫోన్ చేయి సార్ మొత్తం పండ పెట్టి సార్ అయ్యో సార్ ఫోన్ చేయి చూస్తానే సార్ మెదడు కడుతులేదా అడ్డం పడుతుంటే అరే ఫోన్ చేయవా బాధ్యత నెగ్గితే కూడా ట్రైబల్ నర్సంపేట ఇక్కడ నిన్న సాయంత్రం ఒక సంఘటన జరిగిన విషయం మీద వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అరౌండ్ 9-10 గ్రూపు పిల్లల్లో పెద్ద చిన్న అనే గౌరవం ఇవ్వట్లేరని, లేదా ఏంటంటే గోడకు మొల కొట్టినప్పుడు మాకు సౌండ్ వినబడుతుంది, ఇలాంటి చేయడం తప్పని చెప్పేసి వాళ్ళ మధ్యన చిన్నపాటి గ్యాప్ రావడం వల్ల పైనుంచి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు తోపులాట చేసుకున్నారు. ఆ తోపులాటలో ఒక పిల్లవాడికి గాయమైంది. అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు అగతే పిల్లలు ఒకరినొకరు గుద్దుకోవడం లాంటివి జరిగింది. ఆ తర్వాత ఏం చేసాం, ఇమీడియట్గా వైస్ ప్రిన్సిపల్కి నేను అలాట్ చేసి ఏరియా హాస్పిటల్కి పంపించాను. ట్రీట్మెంట్ జరిగింది. పెద్ద మేజర్గా ఎక్స్ప్లోజర్ అంటూ ఏం లేదు అని డాక్టర్ గారు దాన్ని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. నైట్ వాచ్మెన్ ముందు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా అవైలబుల్గా ఉన్నారు, నేను కూడా అవైలబుల్గా ఉన్నాను, అధికారులు కూడా ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచారు. ఇద్దరు ఎవరైతే పిల్లలు ఇంజ్యూర్ అయినటువంటి లైట్గా అయినటువంటి పిల్లలకి వాళ్ళ సంక్షేమం కోసం మేము దగ్గర చూసుకుంటున్నాం. ఎలాంటి సమస్య లేదు. స్కూల్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడైనా జరగలేదు. నాకు తెలిసి నేను ఇక్కడ 2021 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను, కానీ ఇప్పటిదాకా నాకు అలాంటి సంఘటన నాకు ఎప్పుడు కూడా కాలేదు. ఇదేంటంటే పిల్లల్లో ఒక రకంగా ఏంటంటే నాకు గౌరవం ఇవ్వలేదు, లేదా మూల కొట్టడం, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పడుకునే టైంలో ఏంటనే కాన్సెప్ట్ వల్ల అట్లా జరిగి ఉంటుందని నేను భావిస్తాను. విద్యార్థులకు ఏమైనా డిస్టర్బెన్స్ ఇలాంటివి ఏం లేదు సార్, ఇలాంటిది ఏం లేదు. అలాంటి సంఘటన అంటూ ఏం జరగలేదు. ఏ క్లాస్ 9th క్లాస్ అండ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు వీళ్ళు అంతా కూడి ఒకేసారి వచ్చి తోపులాట చేసుకోవడం వల్ల అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద ఏమైనా తగిన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియపరిచాం, రాత్రి కూడా ఉన్నతాధికారులు తెలియపరిచాం, నేను ఇక్కడే ఉన్నాను. మరోవర్ ఏంటంటే అధికారులు కూడా చెప్పారు శాఖపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళ మీద, ఇమీడియట్గా మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పారు. మేము ఇక్కడే ఉన్నాము. వారి ఆదేశాల మేరకే మేము యాక్షన్లో ఉంటాం.